హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. చేసి చూద్దాం రండి. ఈరోజు మీకు ఎంతో రుచికరమైన చెన్నా బటర్ మసాలా ఎలా తయారు చేయాలో చూపిస్తాను రండి. ముందుగా ఒక గ్లాస్ చెన్నాను తీసుకొని దానిని ఒక 4 గంటల సేపు నానబెట్టి కొంచెం సాల్ట్ వేసి ఈ విధంగా ఉడికించి పక్కన పెట్టుకోండి. ఆ తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లో ఒక 2 ఆనియన్స్ తీసుకొని ఈ విధంగా ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. ఆ తర్వాత 2 టమోటాలను తీసుకొని ఈ విధంగా ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. ఆ తర్వాత ఒక అల్లం తీసుకొని దాన్ని ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. ఆ తర్వాత ఒక 4 లేదా 5 వెల్లుల్లిపాయలను తీసుకోండి. ఆ తర్వాత దాల్చిన చెక్క ఒక చిన్న ముక్కను తీసుకొని వేసుకోవాలి. ఆ తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ సోంపు తీసుకొని వేసుకోండి. ఆ తర్వాత 4 లేదా 5 లవంగం మొగ్గలను తీసుకొని వేసుకోండి. వేసిన తర్వాత వీటన్నిటిని బాగా పేస్ట్ చేసి ఈ విధంగా పక్కన పెట్టుకోండి. దీంట్లో వాటర్ వేయాల్సిన అవసరం లేదు, ఆల్రెడీ టమోటాలు వేసాం కాబట్టి అవి జ్యూసీగానే అయిపోతాయి. తర్వాత ఒక ఆనియన్ తీసుకొని ఈ విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోండి. తర్వాత బాండలు తీసుకొని దాంట్లో ఒక 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ ఆవాలను వేసుకోండి. ఆవాలు బాగా చిటపటలాడిన తర్వాత మనం ముందుగా కట్ చేసుకున్న ఆనియన్స్ ఉన్నాయి కదండి, ఆ ఆనియన్ ముక్కలను దాంట్లో వేసేయండి. వేసేసి ఇవి బాగా 70% వేగేటట్లు మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలి. చూసారా, ఇలాగా వేగిన తర్వాత దీంట్లో ఒక 3 పచ్చిమిర్చి ముక్కలను తీసుకొని ఈ విధంగా కట్ చేసుకొని వేసుకోండి. తర్వాత దీంట్లో మనం ఒక టేబుల్ స్పూన్ పసుపు వేసుకోండి. పసుపు వేసిన తర్వాత వీటిని బాగా అటు ఇటు కొంచెం సేపు ఒక 2 మినిట్స్ పాటు కలపండి. ఆ తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ ఉంది కదా అండి, ఆ పేస్ట్ని దాంట్లో ఆ మసాలా మొత్తాన్ని మనం దాంట్లో వేసేసుకోవాలి. తర్వాత దాంట్లో ఒక 2 టేబుల్ స్పూన్ కారం వేసుకోండి. ఆల్రెడీ మనం పచ్చిమిర్చి వేసున్నామండి, సో కారం కొంచెం కావాలంటే తగ్గించి వేసుకోండి. ఆ తర్వాత ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకోండి. ఆ తర్వాత ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోండి. ఆల్రెడీ మనం చెన్నాలో కూడా సాల్ట్ మిక్స్ చేస్తున్నాం కాబట్టి కొంచెం తగ్గించి వేసుకోండి, కావాలంటే తర్వాత వేసుకోవచ్చు. తర్వాత దాన్ని అటు ఇటు కొంచెం సేపు కలిపిన తర్వాత దాని మీద మూత పెట్టి ఒక 5 నిమిషాల పాటు ఆ మసాలాను కొద్దిసేపు మనం బాగా మగ్గనివ్వాలన్నమాట. మీడియం ఫ్లేమ్లో పెట్టి మగ్గనిద్దామండి. చూసారా, ఈ మసాలా బాగా మగ్గిపోయిన తర్వాత మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న చెన్నా ఉంది కదా, ఆ చెన్నాను దాంట్లో వేసేసి ఈ చెన్నా ఆ మసాలా బాగా మిక్స్ అయిపోయేటట్లు దాన్ని బాగా అటు ఇటు కొంచెం సేపు అటు ఇటు కలుపుతూ ఉండండి మీడియం ఫ్లేమ్లో పెట్టి. ఇలాగా బాగా కలిపిన తర్వాత ఈ చెన్నా ఆ మసాలా అంతా బాగా మిక్స్ అయిపోయిన తర్వాత దాంట్లో మనం ఒక గ్లాస్ వాటర్ తీసుకొని పోయాల్సి ఉంటుందండి. ఒక గ్లాస్ వాటర్ పోసిన తర్వాత బాగా కొంచెం సేపు అటు ఇటు మనం ఆ కూరని కలుపుతూ ఉండాలి. కలిపిన తర్వాత దాని మీద మూత పెట్టి ఒక 5 నిమిషాల పాటు మళ్ళీ ఉడకనివ్వాలి. చూసారా, కూర కొంచెం దగ్గర అయింది. ఆ తర్వాత మనం ఇప్పుడు ఒక ఇంట్లో మనం తయారు చేసే ఇది మేగడేనండి, మనం పాలు కాస్తాం కదా, దాని మీద మేగడనే నేను యూజ్ చేశాను. ఒక 3 టేబుల్ స్పూన్ల మేగడ తీసుకొని ఈ విధంగా గడ్డలుగా లేకుండా అది బాగా పేస్ట్ అయ్యేటట్లు మనం బాగా దీన్ని పేస్ట్ చేయాలి, బాగా కలుపుకోవాలి గడ్డలు లేకుండా. ఇలా కొంచెం స్మూత్గా కలిపిన తర్వాత మనం ఈ మేగడను తీసి ఆ కూరలో వేసేసుకోవాలి. ఆ మేగడ దాంట్లో వేసిన తర్వాత దాంట్లో కొత్తిమీరను తీసుకొని ఈ విధంగా కట్ చేసి కొత్తిమీరను వేసేసుకోవాలి. కొత్తిమీర వేసిన తర్వాత అదంతా బాగా మిక్స్ అయిపోయేటట్లు మనం ఆ కూరను బాగా కలుపుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టి ఈ విధంగా బాగా కలుపుకోవాలన్నమాట. ఈ విధంగా కలిపిన తర్వాత దాని మీద మనం ఆల్మోస్ట్ ఇది అయిపోయిందండి.
ఇంకేం లేదు, ప్రాసెస్ అంతా కూర అయిపోయింది. ఇప్పుడు దీని మీద మూత పెట్టి ఒక 3 నిమిషాల పాటు కొంచెం సేపు ఉడికిస్తే అంతే, ఎంతో రుచికరమైన చెన్నా బటర్ మసాలా తయారైపోయిందండి. ఇది కూడా మీరు ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. ఇది పూరీలోకి కానీ, చపాతీలోకి కానీ, దోశలోకి కానీ దేంట్లో అయినా చాలా బాగుంటుందండి. చూసారా, ఒక 3 నిమిషాలు ఉడికించిన తర్వాత ఇది కొంచెం కూర దగ్గర అయిపోయిన తర్వాత చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. Please like, share and subscribe to our channel. Thanks for watching.